అది నా యొక్క 25 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవము. కానీ ఇంకొకసారి ఏమైందంటే రీసెంట్గా ఒక 3-4 ఏళ్ల కిందట నేను మల్లెల తీర్థం అనే ప్లేస్కి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళా. శ్రీశైలం ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్తే ఆ రోజు రాత్రి వచ్చాయి ఏంటి అడవి పందులు వచ్చాయి, మొత్తం రౌండ్ ఆఫ్ చేసాయి. నేను అక్కడ ఉన్నాము. ఆడ దగ్గరలో చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గరలో ఊరి బయట ఇలా ఫైర్ క్యాంప్ వేసుకొని ఉంటే అడవి పందులు వచ్చాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలకి మనం పొద్దున అన్నం పెట్టాం. మనకు తెలిసిన ఒక మేడం ఇలాగే వచ్చిన మేడం ఆ కుక్కల పొద్దునే పిలిచి అన్నం పెట్టింది. నేనేదో అనుకున్నా ఏంటి అన్నం పెడుతుంది, కుక్కలకి వేస్ట్గా అన్నం పెడుతుంది. లేదు అన్నం పెట్టాలని. సరే మేడం పెద్దల మాట శబ్దం ముట వినారు. అలా అడవి పందులు వస్తూనే ఏం చేసాయి, కుక్కలు రెండు మొత్తం రౌండ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాయి, కాపాడడం మొదలుపెట్టాయి. ఆ రియాలిటీ సృష్టించుకున్నది ఎవరు? మనమే. కుక్కలకు అన్నమే పెట్టకుండా ఉంటే అడవి పందుల నుంచి కాపాడేవాడు ఆవిడ అన్నం పెట్టింది. కాబట్టి మా అడవి పందుల నుంచి కుక్కలు మమ్మల్ని కాపాడే. మనమే సృష్టించుకున్నాం, మన కుక్కల్ని మనమే సృష్టించుకున్నాం. కానీ అడవి పందులు ఎందుకు వచ్చాయి? నాకు అది డౌట్ వచ్చింది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు అసలు ఎప్పుడు ఏ కనపడలేదు, ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగి ఈ రోజే ఎందుకు కనపడ్డాయి అని ఆలోచించుకున్నా. అంతకుముందు అంతా నేను ఒక్కనే తిరిగా. ఇప్పుడు 20 మంది నాతో వచ్చారు. 20 మందిలో సగం మందికి భయం ఉంది. అడవి అంటే భయం. ఏమైనా వస్తాయేమో పొద్దు నుంచి సార్ ఈ అడవిలో ఏమైనా వస్తాయా సార్, పాములు వస్తాయి సార్, ఎలకలు వస్తాయి సార్. సగం మంది అట్లా ఉన్నారు. ఓహో, సగం మంది ఇట్లున్నారు, సగం మంది అట్లున్నారు. సగం మంది పాజిటివ్ ఉన్నారు, ఏమీ కాదు. సగం మంది ఏమో ఏదైనా వస్తాయేమో టెన్షన్లో ఉన్నారు. ఈ వస్తాయేమో టెన్షన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేసే వాళ్ళ ఎనర్జీ వల్ల అడుగు పదం రప్పించారు. ఏమీ కాదు అని కొంతమంది బలంగా ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కుక్కలు వచ్చాయి. రెండింటి మధ్య యుద్ధంలో సత్యం గెలిచింది. అప్పుడు ఒక రాత్రి 12 గంటల తర్వాత వద్దు నాయన ఇంక కొద్దిసేపు ఉంటే వీళ్ళ నెగటివిటీకి మొత్తం అందరూ బలి కావద్దు, వద్దు వెళ్ళిపోదామని వచ్చేసాయి. ఎందుకంటే సగం మంది భయపడుతున్నారు. అది పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ సిచ్యువేషన్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వద్దు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి మన ఓంకార తిరుమలకి వెళ్ళిపోదాం. ఉన్న ఫలానా రాత్రి క్యాంప్ ఖాళీ చేయించి తీసుకెళ్ళి అక్కడ పెట్టా. నాకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఓహో, ఈ సగం మంది భయం వల్ల ఈ అడుగు పందులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు రాని అడుగు పందులు ఈ రోజే ఎందుకు వచ్చాయి? వచ్చినా మనకు ప్రకృతి కరుణించింది, కుక్కలను మనం కాపాడింది. ఎందుకంటే ఇంకొక సగం మంది పాజిటివ్ థాట్తో ఉన్నారు. గ్రూప్ రియాలిటీ ఇది. సో ఈ ప్రపంచం మనం అనుకున్నట్టుగా ఉండదు, కానీ నేను అనుకున్నట్టుగా ఉండొచ్చు. సో ఐ క్రియేట్ మై రియాలిటీ. మరి సమాజాన్ని ఎలా మార్చాలి? అలాగా ఈ సమాజం యొక్క రియాలిటీ ఎలా మార్చాలి? ఇవో ఇలా ధ్యానం చెప్పి, ఇలా అందరికీ జ్ఞానం పంచి, నేను పత్ర లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్. అవునా కదా? సారు ప్రపంచం యొక్క రియాలిటీని మార్చడంలో పనిచేయడం మొదలుపెట్టారు. ధ్యాన జగత్, శాకాహార జగత్. నేను దానిలో లాస్ట్గా ఒక పాయింట్ తీసుకున్నా, ఆనంద జగత్ అని పెట్టుకున్నా. నేను ఆనందాన్ని పొందాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందాలి. నేను ఈ వరల్డ్ రియాలిటీని చేంజ్ చేయడం మొదలుపెట్టాను, వరల్డ్ యొక్క వాస్తవాన్ని చేంజ్ చేయడం. సో దానిలో భాగంగా నేను విత్తనాలు వేయడం మొదలుపెట్టాను. భిన్నంగా ఆలోచించి విత్తనాలు, కొటేషన్లు, వీడియోలు అన్ని పుస్తకాలు అన్ని పని. దాని ద్వారా కొంత మారిందా? ప్రపంచం మారింది. నేను అనుకున్నట్టుగా మారింది. కొన్ని లక్షల మంది ఇప్పుడు భిన్నంగా ఆలోచించి వీడియోస్ ఫాలో అవుతున్నారు, కొన్ని లక్షల మంది పుస్తకాలు చదువుతున్నారు. సో మారింది. ఒకప్పుడు నేను అనుకున్నట్టుగా లేదు. ఒకప్పుడు ఎవరు భిన్నంగా ఆలోచించేవాళ్ళు కాదు. నేను మొదటిగా భిన్నంగా ఆలోచించిన టాపిక్ తీసుకొచ్చాను. ఒక 6-7 ఏళ్ల కిందట తీసుకొచ్చాను భిన్నంగా ఆలోచించిన టాపిక్. ఫస్ట్ నేనే తీసుకొచ్చాను. ఇది ఎవరు లేరే, ఎవరు భిన్నంగా ఆలోచించేవారు లేరే, కాబట్టి వెళ్ళిపోదాం అనుకోలే. నేను అడుగులు వేయడం మొదలుపెట్టా, నేను విత్తనాలు వేయడం మొదలుపెట్టా. ఆ విత్తనాల్లో ఎవరెవరికి ఈ విత్తనాలు ఇస్తామో వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. మొదటిలో మనం అనుకున్నట్టుగా ఉండదు ఈ ప్రపంచం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వెంటనే అందరినీ చూస్తే వీళ్ళందరూ ఎవరు ఎదవాళ్ళు, వీళ్ళందరూ ఎవరు మాట వినేవాళ్ళు కాదు, వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అయినా ప్రయత్నం చేసే కొంతమంది మారారు కదా. 10 ప్రయత్నం వల్ల 1 కోటి మంది మారారు కదా. కానీ 100% మారకపోవచ్చు, 100% గ్యారంటీ లేదు. ఇది మనం ఇదంతా క్లాస్ చెప్పాం.
పొద్దున్న అందరు చేతులు ఎత్తిస్తారు, ఎవరెవరు ఆనందంగా ఉంటారు, ఏదో చేస్తే అందరు చేతులు ఎత్తారు, వీళ్ళందరూ ఆనందంగా ఉంటారని గ్యారంటీ ఉందా? కానీ ఒక ప్రయత్నం చేశాము, ఒక అడుగు వేశాము. అడుగు వేయడం మనం గ్యారంటీ, కానీ మొత్తం మారుతారా? గ్యారంటీ లేదు. విత్తనాలు వేయడం మనకు గ్యారంటీ, పుస్తకాలు పంచడం గ్యారంటీ. అది నా రియాలిటీ. నా రియాలిటీ ఏంటంటే పుస్తకాలు పంచడం, నా రియాలిటీ ఏంటంటే క్లాసులు చెప్పడం, నా రియాలిటీ ఏంటంటే వీడియోలు చేయడం, నా రియాలిటీ ఏంటంటే ఇలా వర్క్షాప్స్ చేయడం. ఇవన్నీ నా చేతుల్లో ఉన్న రియాలిటీ. ఇది 100% గ్యారంటీ, అది నా చేతుల్లో ఉంది. కానీ ఇదంతా ఈ సమాజం అంతా నేను అనుకున్నట్టుగా ఉంటుందా? గ్యారంటీ లేదు. బుద్ధుడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఎంతమంది బుద్ధులు ఉన్నారు? గ్యారంటీ లేదు. 10 సార్లు చచ్చిపోయాడు, ఎంతమంది ఇక్కడ 10 సార్లు లాంటి వాళ్ళు ఉన్నారు? గ్యారంటీ లేదు. 40 ఏళ్ళు సార్ హర్నిశలు ప్రయాణించారు, ఎంతమంది గ్యారంటీ ఉందంటే గ్యారంటీ లేదు. అది వాళ్ళ పర్సనల్ రియాలిటీ అండ్ గ్రూప్ రియాలిటీ. అది ఓకేనమ్మా, అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం ఏంటండి? 5 నిమిషాలు ఉంది. 10 మినిట్స్ సార్. అంటే ఇప్పుడు ఇంకో కొటేషన్ టైం ఉందా? ఎస్. ఇంకెవరైనా కొటేషన్ అడుగుతారా సార్? మీరు అడుగుతారా? ఈ అమ్మాయి పోటీ పడుతుంది, రానివ్వండి. గుడ్ టైటిల్లో ప్రకృతి ఉమామహేష్ గారు అని చెప్పి, సార్ ప్రకృతి అనేది మీ సర్నేమా, లేకపోతే ఆ ప్రకృతి అన్న వర్డ్ మీ నేమ్ ముందు యాడ్ చేయడానికి రీజన్? ప్రతి ఊర్లో అడిగే ఫస్ట్ ఈ ప్రకృతి అనేది ఎందుకు వచ్చింది అని ఇందాక చెప్పా కదా. నా చిన్నప్పటి నుండి అడవులలో తిరిగి ప్రకృతిలో తిరిగి ఆ ప్రకృతి ద్వారా నాకు కొంత జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని నేను పంచడం మొదలుపెట్టా. మొదట్లో ఈ కొటేషన్స్ కింద ప్రకృతిని పేరు పెట్టాను, ఎందుకంటే ఇది నా జ్ఞానం కాదు, ఈ ప్రకృతి ద్వారా, ఈ విశ్వం ద్వారా, ఈ యోగుల ద్వారా జ్ఞానం వచ్చింది కాబట్టి వారికి ఆ క్రెడిట్ చెందాలి అనే ఉద్దేశంతో ప్రకృతి అని పెట్టేవాడిని. ఆ తర్వాత నన్ను కనిపెట్టారు జనాలు, రీసెర్చ్ చేసి ఎవడి ప్రకృతి అని పేరు పెట్టకుండా ప్రకృతి అని పెడుతున్నారు. కనిపెట్టి నా పేరుని బలవంతంగా పెట్టించాను ప్రకృతి పక్కన. నా పేరు పక్కన ప్రకృతి పెట్టలే, ప్రకృతి పక్కన నా పేరు పెట్టి. ఈ యొక్క జ్ఞానం, ఈ భిన్నంగాలోచన జ్ఞానం యొక్క క్రెడిట్, ఈ గొప్పదనం ఈ ప్రకృతిదే అన్నది నా యొక్క అభిప్రాయం, నా ఆలోచన. అందుకే ప్రకృతి ఉమామహేష్ పెట్టుకుంది. అది యాక్చువల్గా కుమ్మరి ఉమామహేష్. నేను కుమ్మరి మొల్లరాజ, కుమ్మరి మొల్ల ఉంది తెలుసా మీకు? ఎవరన్నా మొల్ల, కవయిత్రి మొల్ల, అలా కుమ్మరి ఉమామహేష్. నేను కుమ్మరిని తీసి పడేసాను, చెత్తకొండలో పడేసాను. కుమ్మరి వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏం లేదు. కులం పోయింది. మనం ధ్యానంలోకి వచ్చినాక కులము లేదు, మతము లేదు, మనం అన్నిటికీ అతీతం అన్నా కదా. మనము ఈ కుల మతాలకు అతీతం, మన పిరమిడ్ సొసైటీ అని. కాబట్టి దాన్ని తీసి చెత్తకొండలో పడేసి ప్రకృతి అనేది అందరికి సంబంధించింది. విశ్వము ప్రకృతి ఇవన్నీ కూడా అందరికి సంబంధించింది. ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రకృతి ఉమామహేష్ నేను పెట్టుకోవచ్చు, ప్రకృతి ఎల్లమ్మ అని ఇంకోటి పెట్టుకోవచ్చు, ప్రకృతి ఎల్లయ్య అని ఇంకోటి పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్. ఎస్ సార్. మీరు ఇచ్చిన కొటేషన్లో ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు, ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు, అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. పేజ్ నెంబర్ 29. సో ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండకు అనగా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు, అప్పుడు అన్నీ రావడం మొదలుపెట్టు. యద్భావం తద్భవతి. ఇందాక అనుకున్నావు కదా, మన బుర్రలో నాకు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు, నేను చాలా పేదవాడిని, కటిక పేదవాడిని, నేను పేదవాడిని అని 1000 సార్లు అనుకున్నాం అనుకో, లోపల ఏమవుతాం? మన పేదవాళ్ళమే. మన బుర్రలో పేదరికం ఉండకూడదు. పేదరికం బయట ఉండొచ్చు కాక మన బుర్రలో ఉండకూడదు. మన బుర్రలో ఒంటరితనం ఉండకూడదు. నాకు ఎవ్వరు లేరు అంటే ఎవ్వరు ఉండరు. నాకు ఎందుకు ఎవరు ఉండాలి? నేనే అందరికీ ఉంటా. ఆర్య సినిమా చూసారా? నేనే ప్రేమించేవాడిని, నాది అప్పర్ హ్యాండ్. దేవదాసు లాభం లేదు, మనం దేవదాస్ కాదు, నో దేవదాస్, మనం యోగులము. మనల్ని అందరూ ప్రేమిస్తున్నారు ఈ ప్రపంచంలో. మనం ఎలా ఉంటాం?
అంత ఆనందంగా ఇప్పుడే ఉండాలి. నాకు అన్నీ ఉన్నాయి. నేను అంబానీ ఈరోజు. ఇప్పుడు ఎలా ఉండాలి? కాలమే కాలేసుకొని నేను అంబానీ. ఏమైతే ఏమైనా అడుగుతారా? ఇది నా కాలు, ఇది నా కాలు, నా కాలు మీద కాలు వేసుకొని ఆనందంగా ఉంటే ఎవరే ఉంటారంట? చూడలేదు సినిమా పుష్ప. ఎవరి మరి మీరు ఎందుకు కాలు మీద కాలు వేసుకొని ఆనందంగా ఉండట్లే? తగ్గేదే లేదు. అలాగే మంచి ఆలోచన, మంచి ఆలోచన మనం తీసుకోవచ్చు. మరి అన్నీ వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక నేను అప్పుడు ఆనందంగా ఉంటాను సార్. ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి? మన నాన్న పోయేంత వరకు క్లియర్ కాలే, పోయిన తర్వాత క్లియర్ అయినా లాభం లేదు. మన రాత్రి పడుకునేంత వరకు ఏమి ప్రాబ్లమ్స్ క్లియర్ కాలే, పొద్దున్నే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినా లేరు. ఏం చేసుకోవాలి? ఏమీ లాభం లేదు. సో నేను అన్నీ అయిపోయాక, నాకంతా మంచి జరిగాక నేను అప్పుడు ఆనందంగా ఉంటానంటే కుదరదు. ఈ రోజు అన్ని క్లియర్ అయిపోయినాయి భయ్, అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి సార్. ఎంత హ్యాపీగా ఉంటారు? భార్య మారిపోయింది సీతలాగా. సీత లాంటి భార్య ఈరోజు దొరికింది మనకి కొత్తగా. ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడే. రాముడు లాంటి భర్త దొరికేశాడు. ఇప్పుడు నా భర్త రాముడు అని డిసైడ్ అయిపోతాం. ఆవిడా కాదు, నిజమో సంబంధం లేదు. మనం డిసైడ్ అవుతాం, నా భర్త రాముడు, నా భార్య సీత. ఈ రాజ్యం రామరాజ్యము. రేపు రామరాజ్యం కాదు, ఇప్పుడే రామరాజ్యం. అయితే నేను ఎలా ఆనందంగా ఉంటాను? ఆనందాన్ని, ఆ అనుభూతిని ఇప్పుడు ఇక్కడ సృష్టించుకోవడం. అది అప్పుడు యద్భావం తద్భవతి. ఆ భావం మారడం వల్ల మన భవిష్యత్తు మారుతుంది. లేదంటే మనసు బతికింటి అనుకుంటే అలాంటి పాటలు గూగుల్లో, మన యూట్యూబ్లో ఒక్క పాట ఎలాంటిది కొంత అలాంటి పాటలు అన్నీ వస్తాయి. అలా ఒక్కసారి ప్రకృతి మావ వీడియో చూడండి, వస్తాబెట్టి ప్రకృతి మావ వీడియోలో కనబడతాయి మీకు. 2 సార్లు చూడండి, 4 సార్లు చూడండి, అయిపోయాయి. ఇంక మొత్తం నా వీడియో కనబడతాయి మీకు. అట్లా కాదు, ఏడుపు సాంగ్ కొట్టండి ఒకసారి, మొత్తం ఏడుపు సాంగ్లే కనబడతాయి. ఏకాకి జీవితం నాది. అలాగే మనం ఏ తీగ లాగితే ఆ డొంకే కదిలేస్తుంది. అదేదో మంచి తీగ లాగొచ్చు కదా, పనికిరాని తీగ ఎందుకు లాగాలి? పనికిరాని తీగలు లాగి మనమే ఏడుస్తాం. మంచి తీగలు లాగుదాం. మన దగ్గర మంచి మంచి కొటేషన్లు ఉన్నాయి, మంచి మంచి వీడియోలు ఉన్నాయి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఏ టెక్నాలజీ లేని కాలంలో చాలా కష్టపడ్డావు ఇలాంటివన్నీ దొరకడానికి. నా యొక్క వ్యక్తిగతమైన చిన్న అనుభవం చెప్తాను. ఇప్పుడు మీకు వచ్చి భిన్నంగా నుంచి పుస్తకాలు ఇలా ఇస్తున్నాం, కానీ మేము పుస్తకాలు కొనడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నీకు చెప్తాను. అప్పుడు అమెజాన్ లేదు, అప్పుడు ఏ షాపుల్లో పుస్తకాలు దొరికేవి కాదు, అప్పుడు ధ్యానమాత కాలంలో పుస్తకాలు స్టాల్స్ పెట్టేవాళ్ళు కాదు. సార్ చెప్పిన పుస్తకాలు కొనడానికి నేను ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళాను. 95, 96లో బాంబేకి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను, హైదరాబాద్ కొన్ని వందల సార్లు వచ్చాను, కర్నూలు నుంచి కొన్ని వందల సార్లు. వీధి వీధి రోడ్లమ్మడి తిరిగేవాడు. సార్ చెప్పిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయని. ఈ పుస్తకం కొనడానికి 200 రూపాయలు అయితే దానికోసం తిరగడానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఒక్కొక్కసారి 10,000 ఖర్చు అయిన రోజులు కూడా ఉన్నాయి సార్ చెప్పిన పుస్తకం తెచ్చుకోవడానికి. వీధి వీధి ఊరు ఊరు ఎతికేవాళ్ళం. ఎక్కడ ఏ షాప్ కనపడినా ఫస్ట్ ఆగాలి, ఏం పుస్తకాలు ఉన్నాయి, సార్ చెప్పిన రికమెండెడ్ బుక్స్. భగవద్గీత సారు చదవన్నారు, గీతా మకరందం తెలుసా ఎవరికైనా? ఎవరు సార్ రాసింది? విద్యా ప్రకాశానందగిరి గారు, అవునా కదా? అవునా? మన బాగా ఫేమస్ కాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం 95లో సార్ ఆ బుక్ గురించి చెప్పారు. అది చదివితే గీతా మకరందం బై విద్యా ప్రకాశానందగిరి గారు చదవాలని ఒక రాశారండి లిస్టులో. నేను చదవడానికి మొత్తం ఊరంతా ఎతికా, ఎక్కడ లేదు. పుస్తకాలు భగవద్గీతలు అమ్మరు రోడ్ల మీద, పనికిరాని పుస్తకాలన్నీ అమ్ముతారు. పనికొచ్చి షాపులు తిరిగి 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 వెతికి ఆఖరికి విసుకొచ్చి ఎక్కడ భగవద్గీతనే దొరకదా, ఏమైంది ఈ నగరానికి అని ఇంట్లో వెళ్ళి మా పూజ రూమ్లో వెళ్ళి ధ్యానాన్ని కూర్చున్నా. ఎదురుగా ఆడే ఉంది. 30 ఏళ్ళ నుంచి భగవద్గీత ఉంది పూజ చేసుకోవాలి. 30 ఏళ్ళ నుంచి భగవద్గీత మా ఇంట్లో ఉంది. దాన్ని ఎవరు చూసిన వాడు లేడు. ఓపెన్ చేసిన పాపానికి పోలేదు. దాని మీద పూజ అంతా అదంతా వేసి మసాలాలు కుంకుమ అర్చన అన్ని చేసాం, కానీ ఓపెన్ చేసిన పాపానికి ఓడిపోలేదు. భగవద్గీత ఉంది కానీ మన దగ్గర లేదు. ఒకప్పుడు
ఒక పుస్తకం కొనడానికి ఎన్నో కష్టాలు. నాకు మా నాన్న 250 రూపాయలు ఇచ్చేవాడు మంత్లీ, పాకెట్ మనీ. నా ఖర్చులకి, నా కాలేజీకి వెళ్ళడానికి, తినడానికి, టిఫిన్లకి, కాఫీలకి 250 రూపాయలు ఇస్తే నేను నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళి, నడుచుకుంటూ పిరమిడ్కి వెళ్ళి, పెట్రోల్ వాడకుండా ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయని 150 రూపాయలు మిగిలించుకొని, ఆ 150 రూపాయలు 150 రూపాయలు 150 రూపాయలు అన్ని కలిపి ఒక 1000 రూపాయలు చేసుకుని 4 నెలలు 5 నెలల్లో ఆ ప్యాసింజర్ ట్రైన్లో వచ్చి హైదరాబాద్కి, ఎందుకంటే మెయిన్ ట్రైన్లో వస్తే డబ్బులు ఎక్కువ అవుతాయి, ప్యాసింజర్ ట్రైన్ అయితే 20 రూపాయలు రావచ్చు, 20 రూపాయలు హైదరాబాద్ రావచ్చు. అది ఎప్పుడు వస్తే తెలియదు, ఎప్పుడు పోతే తెలియదు. పొద్దున ఎప్పుడో బయలుదేరితే రాత్రి ఎప్పుడో వచ్చేది, ఎప్పుడు పోతే తెలియదు. పోయి ఎప్పుడు ఎక్కడి నుంచి ఆగేది అది. అయినా ఆగి 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 హైదరాబాద్కి వచ్చి ఎక్కడన్నా రూమ్లలో డబ్బులు ఖర్చు అయితే నేను ఫుట్పాత్ మీదనే ఉండి ఆడ ఉంటాయి కదా సులభ కాంప్లెక్స్లలో స్నానాలు చేసి పుస్తకాలు కొనుక్కొని వెళ్ళి చదివేవాడిని. ఆ కష్టమంతా మీరు ఎవరు పడకూడదని ఇందాక అడిగారు కదా, ఎందుకు ఇచ్చారు, ఎందుకు అది. ఆ కష్టాలన్నీ మీరు ఎవరు పడకూడదు. 10 సార్లు నేను ఎలా కష్టపడ్డానంటే 10 సార్లు ఎంత కష్టపడి ఉండాలి. ఇది నేను చెప్పి నా కష్టం గురించి 30 ఏళ్ళ కింద నా కష్టం గురించి. ఇప్పుడు నాకు ఆ కష్టం లేదు. నేను హైయెస్ట్ నేను షాపింగ్ చేస్తా, ఒక్కటే షాపింగ్ చేస్తా, పుస్తకాల షాపింగ్. వేరే ఏ షాపింగ్ లేదు. ఈ షర్ట్ నేను కొనుక్కోలేదు, ఈ ప్యాంట్ నేను కొనుక్కోను, నాకు ఇంట్రెస్ట్ చేయలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు షాపింగ్ చేయను. బంగారు షాపింగ్ అసలుగా చేయను. షర్ట్ ప్యాంట్ అతరా సంగతి. బంగారు షాపింగ్ ఎప్పుడు అడిగే పెట్టలే. నాకు పెళ్ళప్పుడు మా మామ అడిగారు కొనియాలని, దయచేసి కొనివ్వకొని చెప్పాను. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయలేదు. మళ్ళీ నేను తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏడపోతుందో, ఏ అడిగి పోతే ఎవరు కొట్టేస్తారో, నాకెందుకు ఈ బరువు, నాకు దయచేసి ఏం పెట్టకండి అని చెప్పి. నా పెళ్ళికి ఏమీ పెట్టకండి, ఏ ఆభరణాలు వద్దు, ఏ చైన్లు వద్దు, ఏ బ్రాస్లెట్లు వద్దు, ఎందుకంటే నాకు బరువు అవి. కొనిస్తే పుస్తకాలు కొనియని చెప్పాను. ఒకసారి బాంబేకి వెళ్ళాను ఇట్లాగే. అప్పటికి ఇంకా అమెజాన్లు రాలే. బాంబేకి వెళ్ళి మొత్తం రోడ్లన్నీ తిరిగి నేను ఎంత షాపింగ్ చేశాను తెలుసా? ఎప్పుడు 20 ఏళ్ళ కిందట 2 లక్షల రూపాయల పుస్తకాలు కొనుక్కున్నాను. అది కూడా బాంబేకి వెళ్తే ఎవరు కొట్టేస్తా తెలియదు కదా, అందుకే గోడ సంచులు వేసుకెళ్ళి, గోడ సంచులు అయితే ఎవరు డబ్బులు కొడతారు కదా, అవి ఏదో పనికిరాని అనుకుంటారు. సంచిలో వేసుకెళ్ళాలి, మంచి పర్సు తీసుకెళ్తే ఏదో అనుకుంటారు కదా సంచి. అందుకే గోడ సంచులు తీసుకుని డబ్బులు అప్పుడు ఏటీఎం లేవు, ఏటీఎంలు ఫోన్పేలు లేవు, సంచిలో వేసుకెళ్ళా. సంచి అయితే ఎవరు గుర్తుపట్టరు కదా. మన సినిమాలో అట్లా మొత్తం బాంబే ఫుట్పాత్లు అన్ని తిరిగి 2 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు ఎంత వేసుకోండి, 20 లక్షలు వేసుకోండి, 20 లక్షల రూపాయలు షాపింగ్. సో అది మనము మన భావాలను బట్టే మన నిర్ణయాలు ఉంటాయి. ఇదంతా దేనికోసం చెప్తా అంటే మన భావాలను బట్టే మన భవిష్యత్తు, మన భావాలను బట్టే మన నిర్ణయాలు, మన భావాలను బట్టే మన ఆత్మ పురోగతి, మన భావాలను బట్టే మన ఆలోచనలను బట్టే మన యొక్క పనులు అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. భిన్నంగా ఆలోచన దీనికోసం. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, ఒక వ్యక్తి ఒక యోగి వచ్చి ఒక పని చేస్తున్నాడే, దాని వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంటుంది. అంతా పిండి చేసి ఆఖరికి మన ఇంటికి కరెంట్ వస్తుంది. కరెంటు ఊరికే వస్తుంది సార్, మీరు దానిలో చూపించారు కదా. మీరు అన్నారు నిన్న అనుకుంటా సార్ చెప్పాను, 4 గంటలు ఆ మెషిన్లన్నీ చూడాలంటే 4-5 గంటలు పడతారు. చెట్టు రావాలి, చెట్టుకు ముందు విత్తనం వేయాలి, ఆ విత్తనం వేసి 7 ఏళ్ళు చెట్టు పెరిగాక, ఆ పెరిగిన తర్వాత చెట్టును తీసుకొచ్చి నరికి ఇక్కడ పెట్టాలి, ఆ ఎండాలి, ఆరాలి, అవన్నీ తీసుకొని ముక్కలు చేయాలి, పొడి చేయాలి, ఆ తర్వాత పేపర్ వస్తుంది. అందుకే పేపర్ని కూడా వేస్ట్ చేయకండి అని మా ఆఫీస్లో బోర్డు పెట్టుంటారు. పేపర్ తీసే ముందు ఒక్కసారి 10 సార్లు ఆలోచించండి, పేపర్ని వేస్ట్ చేయకండి అని. అన్నం వేస్ట్ చేయకండి అని ఎందుకు చెప్తారు? అన్నం ఊరికే రాదు, అన్నం పరబ్రహ్మస్వరూపం ఊరికే రాదు. దాని వెనకాల కొన్ని వందల మంది పని, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మన ఇంటికి రైస్ వచ్చింది. అన్నం వేస్ట్ చేయకండి, పేపర్ని వేస్ట్ చేయకండి, షర్టు ప్యాంట్ని వేస్ట్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, టైంని వేస్ట్ చేయకండి, దేనిని వేస్ట్ చేయకండి అని చెప్పేది అందుకు. ఎందుకంటే దాని వెనకాల ఎంతో మంది శ్రమ దాగి ఉంది. దాని శ్రమ వల్ల ఈరోజు మనకు అది వచ్చింది. అది ఫ్రీగా రాలేదు, ఊరికే రాలేదు. ఈరోజు మీకు పుస్తకం ఇవ్వబడ్డది, ఏం చేయాలి? మర్చి గుర్తు అనే మర్చి గూట్లో పడతావా, లేదంటే గుండెలో పెట్టుకున్నావా? ఫ్రీ ఇచ్చారులే అని
ఏముంది దేవుని రోజులో పెడదాం, భగవద్గీతకి చేసినట్టు మనం చేద్దాం. ఈ పుస్తకం వెనక ఎంతో మంది ఇలాంటి వాళ్ళ శ్రమ దాగి ఉంది. ఈరోజు ఇక్కడ ఎప్పుడు ఇచ్చి ఫ్రీగా ఇస్తున్నారంటే డబ్బులు ఉన్నా లేకపోయినా అడుక్కొని మన పిరమిడ్ సొసైటీ అందరూ తెలుసు కదా, అంటారు అందరు అడుక్కునే బతికే. ఏది ఫ్రీనే కానీ ఫ్రీ వెనకాల ఎంతో మంది అడుక్కుని ఉంటారు. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఫ్రీనే, కానీ వెనకాల మంది ఎంతమంది అడుక్కునే ఉంటారు. అడిగి దానం చేయండి బాబు, మేము ఒక ప్రోగ్రాం చేస్తాం, ధర్మం చేయండి బాబు, ఒక ప్రోగ్రాం చేస్తాం. అలాగే ఈ పుస్తకం కూడా ఈరోజు ఇట్లా మీ చేతిలోకి వచ్చిందంటే ఇలాంటి వాళ్ళు ఒక 40-50 మంది యొక్క శ్రమ. ఈ పుస్తకం ఫ్రీగా రాలేదండి, మీ చేతికి ఫ్రీగా వచ్చిండొచ్చు, కానీ దాని వెనకాల ఒక 40-50 మంది డబ్బులు అడుక్కొని కష్టపడి ప్రింట్ చేసి ఈ టైంకి అసలు యాక్చువల్లీ ఈరోజు పుస్తకాలు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఒక 4 రోజుల నుంచి ఈ మేడము మా టీం అందరు కలిసి అందరి డబ్బులు అడిగి కరెక్ట్ 3 రోజుల క్రితమే ప్రింట్ అయ్యాయి. అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి మీకు పంపిస్తే ఈరోజు పుస్తకాలు వచ్చాయి. 4 రోజుల నుంచి 2 నెలల నుంచి కష్టపడితే ఈ పుస్తకం ఈరోజు మీ చేతికి వచ్చింది. దానికి వెనకాల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అడిగి దానం చేయించి ధర్మం చేసుకుని వాళ్ళని నేను అడుక్కుంటే ఈరోజు పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకుంటే చాలు. వీళ్ళందరి కోరిక ఏంటి, ఇక్కడ అందరి కోరిక ఏంటంటే ఒక్కరు బాగుపడినా చాలు ఈ పుస్తకం చదివేని. ఈ ఆర్గనైజర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్, ఈరోజు ప్రోగ్రామ్ పెట్టిన ఆర్గనైజర్స్ కావచ్చు, పిఎంసీ వాళ్ళు కావచ్చు, ఈ పుస్తకం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అన్నం పెట్టిన వాళ్ళు, అందరి కోరిక ఏంటంటే ఈ యొక్క పని వల్ల ఒక్కరు బాగుపడినా, ఒక్కరి జీవితం బాగుపడినా చాలు, అదే కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, భగవద్గీత గురించి చెప్పారు కదా మీరు. యాక్చువల్లీ భగవద్గీత నా చిన్నతనం నుంచి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పెడతారు, మీరేమో భగవద్గీతను చదవాలి అంటున్నారు బతుకున్నప్పుడే. అసలు ఏంటి సార్ ఇది ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ భగవద్గీత అంటే? బుర్ర లేని వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడం మొదలుపెట్టారు, బుర్ర ఉన్న వాళ్ళంతా గుండెల్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. మనకు సమాజానికి బుర్ర చెడిపోయింది ఈ మధ్యకాలంలో. భగవద్గీతను ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. భగవద్గీత పుట్టినప్పుడు పెట్టాలి, పోయినప్పుడు కాదు పెట్టాల్సింది. ఆయన పాపం ఒకవేళ ఆయన ఎవరి పేరు ఆయన భగవద్గీత పాటలు పెట్టి రాసి ఘంటసాల గారు వింటే ఆయనకి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అరే బతకడానికి భగవద్గీత నేను చెప్పిపోతే చావడానికి భగవద్గీత పెట్టినాయండి చచ్చిన తర్వాత పోయేటప్పుడు. ఇప్పుడు భగవద్గీత వింటే ఏమంటే చనిపోయడం టెన్షన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు గుడిలో పెట్టేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఏదైనా గుడికి వెళ్తే హాయిగా అనిపించింది, ఎందుకంటే అక్కడ ఘంటసాల గారి భగవద్గీత వినపడేది. మనకేమైంది ఈ నగరానికి? నగరానికి ఒకవైపు పొగ, ఒకవైపు అజ్ఞానం, ఒకవైపు బుర్రలేనితనం. భగవద్గీతని ఏం చేయాలి? భగవద్గీతని మన హృదయంలో పెట్టుకోవాలి, మన జీవితంలో పెట్టుకోవాలి. దానికోసమే భగవద్గీత వచ్చింది. అది నేను చెప్పింది కాదు, భగవద్గీత ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళందరి చెప్పిన మాట అది. ఈ యొక్క భగవద్గీత ఇందాకన్నా సుఖప్రమాశం మన విద్యాప్రకాశానంద గిరి గారు ట్రాన్స్లేట్ చేసిన భగవద్గీత నేను చదివానని. అది చదివిన వెంటనే రాత్రి బౌల్ ఆల్మోస్ట్ ఒక 4 రోజులు 2 నెలలు చదువుతానే ఉన్న. ఒక్కసారి భగవద్గీత పట్టుకుంటే వదలాలని అనిపించలే. చదివి 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 ఇంకా ఇట్లా కాదులే, ఇది ట్రాన్స్లేట్ చేయడం వాళ్ళు ఎవరో చూద్దామని చదివిస్తే అని పేరు ఆయన అడ్రస్ అంతా ఉంది. రాత్రి వెళ్ళిపోయాయి కళాస్తికి. అదృష్టం ఏంటంటే వారిని చూడగలిగాను నేను. అప్పటికే చివరి దశలో ఉన్నారు, ఆయన కళ్ళు పోయి ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితులు, చూసి కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్తే ఆయన చివరి దశలో ఉన్నారు. అయినా పర్లేదు మీరు వెళ్ళి చూస్తానంటే వెళ్ళి చూడండి, లోపల ఉన్నారు. ఆయనకి వెళ్తే ఆయన చిన్న ప్రసాదం ఇచ్చారు, దర్శనం చేసుకోగలిగారు. మహానుభావుడు ఆయన. మనలాగా వీధి వీధి తిరిగి, ఏ టెక్నాలజీ లేని కాలంలో పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, వీధి వీధి తిరిగి అప్పట్లోనే ఊరు తిరిగి దేశమంతా తిరిగి భగవద్గీత గురించి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. మనం ఏం చేసాం? మడత పెట్టి గుడిలో పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుంటే ఆయన ఆనందపడతారు. ప్రతి మనిషి, ఈ సమాజ సేవ చేసే ప్రతి మనిషి మనం బాగుపడతామని చేస్తున్నారు, అంతేగాని మనం తిని పడుకుంటామని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీ అనౌన్స్మెంట్స్ ఏమన్నట్టు చేయండి. అందరూ ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఫస్ట్ కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి. సార్, కొన్ని సంవత్సరాల క్రితం ఉమాబయ్య నిజాంపేటలో కలిసినప్పుడు కొత్తగూడెం రావాలని ఇన్వైట్ చేయడం జరిగింది. అది నిజంగా ఈరోజు లక్కీ టు టెల్ హిమ్ వెల్కమ్ టు కొత్తగూడెం భయ్య.
అదేవిధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం కోసం 7వ తారీఖున మా అమ్మగారు కాలం చేశారు. చావు అనేది సెలబ్రేషన్ యాక్చువల్గా మన దాంట్లో. చావు అనేది లేదు అసలు. మనమంతా సోల్స్. ఎప్పుడు మన వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు మాట్లాడుకోవచ్చు మనం ఎవరితోనే. కాబట్టి 18వ తారీఖు రోజు శ్రీనివాస వస్త్రాలయం దగ్గర చిన్న బజార్, కొత్తగూడెంలో చిన్న బజార్, మార్నింగ్ టైం వాట్సాప్ గ్రూప్స్లో నేను పంపిస్తాను. మార్నింగ్ 9:30, 10 బిట్వీన్లో మెడిటేషన్ స్టార్ట్ అయిపోయి 1 అవర్. తర్వాత సోల్ గురించి సజ్జన సాంగత్యం, తర్వాత 11:30కి లంచ్. కానీ ఫిజికల్గా అక్కడ బ్రదర్స్తో పాటు నేను వాళ్ళతో పాటు సమానం ఉండబట్టి ఒక 100-150 మందితో ధ్యానం చేపించడానికి పర్మిషన్ వచ్చింది నాకు. అదే నేను కాదు అంటే మటుకి ఆ పర్మిషన్ వచ్చేది కాదు. వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్లుంటుంది. కాబట్టి నటించిన నేను ఆ విషయంలో. తప్పదు. ఎందుకనంటే సమాజంలో ధ్యానం వెళ్ళాలంటే మల్టిపుల్ వేస్లో ఉండాలి మనం, ఫ్లెక్సిబిలిటీలో ఉండాలి మనం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ గుండెను చేసి వేరే విధంగా భావించద్దు. ఎందుకనంటే ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈరోజు 150 మందితో ధ్యానానికి పర్మిషన్ వచ్చింది. మా మదర్ ఎప్పుడైనా సరే ఈ మెడిటేటర్గా కొన్ని సంవత్సరాలుగా తను ఏ ప్రాబ్లం వచ్చినా 2-3 డేస్లో రీసెట్ అయ్యేది తను. అంటే ధ్యానం శక్తి అంత శక్తివంతమైంది. కొత్త వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. నేను 20 ఇయర్స్ నుంచి కొత్తగూడెంలో ఫుల్ టైం సర్వీసర్గా చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక 150 మందితో ధ్యానం, 100-150 మందితో ధ్యానం చేయించే అవకాశం మా అమ్మగారు కల్పించినందుకు, ఈ ధ్యానంతో పాటు మా అమ్మగారి పేరు గునిపాటి శకుంతల గారి ఆత్మ ఉన్నత లోకాలకు పోవాలని ధ్యానంలో ఉమామహేశ్వర్ ద్వారా కోరుకుందాం. అందరం తప్పనిసరిగా 18వ తేదీ సార్ వారి కార్యక్రమం, వాళ్ళ సార్ వాళ్ళ మదర్ కార్యక్రమం అందరం హాజరై ధ్యానం చేసి ఆనందాన్ని పొందుతాం. సో అందరూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేయండి. సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ నామం లేదు, ఏ మంత్రం లేదు, ఏ జపము లేదు. మన శ్వాసని మనం గమనించడం. లోపల నుంచి మనం తీసుకునేటువంటి శ్వాస మన బాడీలోకి ఎక్కడికి వెళ్తుందనేది గమనించండి. అలాగే బయట నుంచి వచ్చేటువంటి శ్వాసను కూడా గమనించండి. శ్వాసని గమనించడమే ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనతో మనం కూడి ఉన్నటువంటి స్థితియే ధ్యానం. సో మనతో మనం మన స్థితిని ఆ యొక్క స్థితిని గమనిస్తూ కూర్చున్నాం. అద్భుతమైన ఈ ఆనాపానసతి ధ్యానం అందరము చేద్దాం మాస్టర్స్. ఆరోగ్యాన్ని పొందుదాం. అందరూ కూడా మీ శ్వాసని గమనించండి. బలవంతంగా గాలి తీసుకోవద్దు, బలవంతంగా గాలి వదలొద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీలో జరుగుతున్నటువంటి ఆ శ్వాసని గమనించండి. గట్టిగా గాలి పీల్చడం, గట్టిగా గాలి వదలడం చేయొద్దు. సహజంగా జరుగుతున్నటువంటి ఆ శ్వాసని, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉన్నటువంటి శ్వాసని గమనించండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనించండి. ధ్యానం సర్వరోగ నివారిణి. మన శ్వాసని మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మనలో జరిగే ప్రతి క్రియ కూడా మనకు అర్థమవుతుంది మాస్టర్స్. మనతో మనం మన శ్వాసని గమనిస్తూ మనతో మనం కూడి ఉన్నటువంటి ఆ స్థితి ద్వారా సర్వరోగ నివారణ జరుగుతుంది. లోపల అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం ద్వారా సకల భోగాలు
ఏమున్నా ఏమి లేకపోయినా అద్భుతంగా ఆనందంగా మనతో మనం జీవించడం ధ్యానం నేర్పిస్తుందండి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సో ధ్యానం అనే శక్తి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ నిత్యం మనల్ని మనం తెలుసుకుంటూ మనల్ని మనం చేసేటువంటి మన అన్ని పనులని పాటిస్తూ ఆచరిస్తూ సహజంగా మనతో మనం కూడి ఉంటూ ఆ జ్ఞానం ద్వారా ఈ ధ్యాన శక్తి ద్వారా ఆ సత్యంని శోధించవచ్చు మాస్టర్స్. సో ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ 3 విషయాలని మనం పాటించగలిగితే ఒక అద్భుతమైన ఆనందకరమైన ప్రపంచాన్ని, ఒక అద్భుతమైన జీవితాన్ని మనలో మనమే పొందొచ్చు మాస్టర్స్. అలాంటి అద్భుతమైనటువంటి ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అందించేటువంటి బుద్ధుడు గారికి, అలాగే మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మెల్లగా మీ 2 చేతి వేళ్ళని తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లగా 2 చేతి వేళ్ళని తీసి కళ్ళ మీద పెట్టుకోండి. చేతి వేళ్ళని చూస్తూ చిరునవ్వుతోటి కళ్ళు తెరవండి. చేతి వేళ్ళని చూసుకుంటూ చిరునవ్వుతోటి కళ్ళు తెరవండి. ఒకసారి జ్ఞానానికి ధ్యానానికి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గట్టిగా 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 అలాగే ఆపకుండా పెట్టండి. గట్టిగా గట్టిగా. ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఎవరైనా అడిగితే నవ్వారా? ఆటోమేటిక్గా చప్పట్లు కొడుతుంటే మీకే ఆనందం వచ్చిందా? స్మైల్ వచ్చిందా? మేము ఎక్కడన్నా అడిగామా? ఎవరైనా పక్కన చెప్పారా? మరి ఎలా వచ్చింది స్మైల్? ఇప్పుడు మనం ధ్యానం చేసాం, లోపల నుంచి అదే సార్ అంటారు, లోపల సన్యాసి బయట సంసారి. సో మన అంతరంగంలోకి మనం ఇప్పుడు వెళ్ళేసి వచ్చాం కాబట్టి అంత ఆనందం మనకు తెలిసింది. సో నేను ఒకసారి చిన్న క్వశ్చన్ చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాను సార్. సో నేను అడిగాను, ధ్యానం చేసిన తర్వాత ఈ 2 చేతులు ఇలా చూడమంటారు కదా, ఎందుకు సార్ అని అడిగాను నేను. నాకు అప్పుడు చెప్పారనమాట ఒక మాస్టర్ గారు, చాలామంది చూడండి ఒక 70-80 ఏళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నప్పుడు మన నాన్నమ్మలు అమ్మమ్మలు నిద్రలో ఎంగానే ఏం చేస్తారు? బెడ్ మీద ఉండంగానే, మంచం మీద ఉండంగానే ఎందుకు అలా చేతులు చూసుకుంటారు? ఎందుకు? మొత్తం ఇక్కడే ఉన్నారు. శక్తి కావచ్చు, బ్రహ్మజ్ఞానం కావచ్చు, సర్వదేవతలు కావచ్చు, ఎవరి కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. అలా నేను కూడా మా నాన్నమ్మని చూసేదాన్ని చిన్నప్పుడు. పడుకునేటప్పుడు కూడా అలాగే చూసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ పడుకునేది. నిద్రలేంగా కూడా అలాగే అనేది. సో మొత్తం సృష్టి సకల కార్యం మొత్తం కూడా మన అరిచేతుల్లోనే ఉంటుంది. సో అందుకు మనం అంత స్టేజ్కి వెళ్ళి వస్తాం కదా ధ్యానంలో. ఆ స్టేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ధ్యానంలో చేతి వేళ్ళని చూసుకుంటూ, అంటే కళ్ళు తెరవంగానే వాళ్ళని చూడగానే వీళ్ళని చూడగానే డైరెక్షన్ మారిపోద్ది. సో వెంటనే మనం చేతి వేళ్ళని చూడగానే మన ఏ డైరెక్షన్ మారదు, మనతో మనం కూడి ఉంటాం అప్పటికి కూడా. సో అంత అద్భుతంగా చెప్పారనమాట మాస్టర్స్. అలా చూసుకున్న తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టమన్నారు. అదెందుకు అని అడిగా. సో చప్పట్లు కొడితే ఏం జరిగింది? ఇప్పుడు మీకు కొట్టని వాళ్ళకి కొత్తగా కొడితే తిమ్మిర్లు వస్తాయి, కొట్టే వాళ్ళకి ఆనందం వచ్చింది. సో హెల్త్ కూడా జరిగిందా లేదా? సో మొత్తం ప్రెషర్, ఆక్యుప్రెషర్ బాగా జరుగుతుంది. సో కావాలంటే ట్రై చేయండి, అంత ఆక్యుప్రెషర్ అవుతుంది. సో అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ప్రతి సృష్టి కూడా ఇక్కడి నుంచి వచ్చే ఆలోచనతోనే మొదలవుతుందండి, ప్రతిదీ కూడా. సో మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాం, ఎలా తీసుకుంటున్నాం అన్నది మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల నాకు అది తెలిసిందనమాట. ఊరికే కళ్ళు తెరిచాం, చేతులు చూడమన్నాం, చప్పట్లు కొట్టమన్నాం ఎందుకు? నాకు ప్రతిదానికి ఒక శోధింపు కావాలన్నమాట, నేను టెస్ట్ చేసుకుంటా. సో ఊరికే చెప్పేస్తే రేపు నన్ను అడుగుతారు, ఎవరో చెప్పారంటే నేను కూడా చెప్పేసా, అయిపోయా. బట్ నేనేం నేర్చుకున్నా అక్కడ, నేనేం తెలుసుకున్నా? ప్రాక్టికల్గా చెప్పాలంటే నాకు ఆ స్పిరిట్ ధైర్యం రావాలి కదా.
సో అలా వచ్చినటువంటి ధైర్యంగానే ఈ భిన్నంగా ఆలోచించే పుస్తకం అండి నాకు కూడా పత్రి గారు ఇవ్వడం జరిగింది ఇది. సో ఎస్ మాస్టర్స్, ఒకసారి సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ ఫోన్లు ఓపెన్ చేయండి, సౌండ్ రాకుండా. మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఆన్ చేయండి. పిఎంసి ఛానల్ని, తెలుగు ఛానల్, పిఎంసి తెలుగు ఛానల్ని ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు రాకపోతే ఇక్కడ నేను మేడం వాలంటీర్స్ ఉన్నాం, హ్యాపీగా వచ్చి చేపిస్తాం. పిఎంసి ఛానల్ని మనకు గట్టిగా 5 నిమిషాలు టైం పట్టదండి. 5 నిమిషాలు కూర్చుంటే ఇంకొంచెం ఎక్కువ 2 మెతుకులు తినొచ్చు హ్యాపీగా. కానీ ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే విశ్వవ్యాప్తంగా ఈ ప్రచారం, ఇదొక సమాచారం వెళ్తుంది. ఒక్క 5 నిమిషాలు మనం పిఎంసి ఛానల్ కోసం కేటాయిద్దాం. సో మొబైల్స్ తీసారండి. సో పిఎంసి తెలుగు ఎవరికైనా రాలేదంటే చేతులు ఎత్తండి, మేము వచ్చి చేపిస్తాం. ఎవరికైనా రాలేదంటే చేతులు ఎత్తండి. పిఎంసి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చేసిన వాళ్ళు ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ టైప్ చేయండి. రాలేదంటే నన్ను పిలిచినా మీరు హ్యాండ్ రైజ్ చేసినా మేము వస్తామండి. ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. 5 నిమిషాలు పని పట్టదు, కరెక్ట్గా 5 నిమిషాలు కూడా పట్టదు, జస్ట్ 1 మినిట్ అంతే. పిఎంసి ఛానల్ మనందరి బాధ్యత. పిఎంసి అనేది ఎవరిదండి? మనది. సో నేను రీసెంట్గా ఒక చిన్న కంటెంట్ విన్నాను అనమాట. బాహుబలి సినిమా తీయడానికి ఎంత కష్టపడతారు, ఏ సినిమా తీయాలన్నా. కానీ 24/7 24 గంటలు నిరాడంబరంగా ఒక సమాచారాన్ని ఒక ఛానల్ ఇస్తుందంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ జరుగుతుండాలి. మనం చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల ప్రపంచంలో ఎంతమందికి ఆ సమాచారం వెళ్తుంది. సో అదందరిది మన బాధ్యత, అవునా కాదా? సో మనందరం చేసుకోవాలా లేదా? అట్లీస్ట్ కొంతమంది మొహమాటం కొద్ది చెప్పలేకపోవచ్చు ధ్యానం గురించి. అట్లీస్ట్ ఈ ఛానల్ ఉంది, ఇందులో జ్ఞానం చాలా అద్భుతంగా దొరుకుతుంది అని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిస్తే రొటీన్గా రోజు వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి భయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటిది ఏదైనా మెన్షన్ చేయలేనప్పుడు పిఎంసి ఛానల్ని మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయించండి. దీంట్లో ధ్యానం గురించి వస్తుంది, అద్భుతమైన జ్ఞాన సమాచారం దొరుకుతుందని ఒక్క మాట, ఒక్క నిమిషం మనం ఉండే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం మన బాధ్యత అండి. ఎవరు మాట్లాడొద్దు, మీకు ఎవరికైనా రాలేదంటే మేము వస్తాం. అలాగే నెక్స్ట్ పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ టైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రకృతి ఉమామహేష్ గారివి 4 ఇయర్స్ నుంచి జూమ్ క్లాసెస్ వస్తున్నాయండి, ఎవ్రీడే ఉంటుంది. సో ఆ సెషన్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే నేను ఇక్కడే ఉంటాను. సో ఆ గ్లోబల్ కమ్యూనిటీ గ్రూప్ ఉందండి, నేను యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఇక్కడ ఆ గ్లోబల్ కమ్యూనిటీలో యాడ్ అవ్వచ్చు. అలాగే మీ అందరికీ పుస్తకాలు వచ్చాయి కదండి. సో హ్యాపీగా ఏం చేద్దాం, పుస్తకాలు తీసుకెళ్ళి చదవమా? చదివితే మళ్ళీ బాగుపడిపోతాం కదండి అందరం, మళ్ళీ హ్యాపీగా ఆనందంగా ఉండేస్తాం కదా. ఎంతమంది చదువుతారు? మాకు ఉమామహేష్ సార్ ఎప్పుడు మాకు ప్రతిరోజు క్లాస్లో ఒక హోంవర్క్ ఇస్తారు. ఈరోజు ఎందుకు ఇవ్వాలి సార్, నిన్న కూడా అక్కడ ఇచ్చారు, మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేదు నాకు కూడా గుర్తుకు రాలేదు. సో ఇప్పుడే ఈ క్షణమే ఆనందంగా ఉండాలి అని డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివి పాటించాలి అనేది. మరి ఒక్క పుస్తకంతోనే అది వచ్చేస్తుందా అంటే నాకైతే నా వరకు నా ఫీలింగ్, నాకు చిన్న అనుభవం అండి. ఇప్పుడు కొన్ని పుస్తకాలు చదివినా మనకి ఇంకా అంత జ్ఞానం లేకపోతే అది అర్థం కాదు. ఎందుకంటే కొంతమందికి భాష మీద పట్టు లేనప్పుడు అర్థం కాదు అది. కానీ సార్ దాదాపు 10 నుంచి 15,000 పుస్తకాలు చదివారు. నేను గతంలో కొన్ని పుస్తకాలు చదివితే ఏ పుస్తకం చదివిన పాయింట్ ఇందులోనే ఉంటుంది. అది ఇదే చదివితే పోలేదా అర్థం కాకుండా అది కొంచెం ఇబ్బంది పడి దాని గురించి మళ్ళీ క్వశ్చన్స్ వేసి మాస్టర్ని పట్టుకొని వెతికి అడిగే బదులు ఈ పుస్తకం చదివితేనే క్లియర్గా మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు సంభాషించినట్లు ఉంటుంది, అంత క్లారిటీ ఉంటుంది. సో అంత అద్భుతమైనటువంటి పుస్తకం అండి. సో ఇదొక్క పుస్తకంలో అంత సారాంశాన్ని ఆయన వివరించారు. సో అప్పటి నుంచి నేను దాదాపు 2 ఇయర్స్ నుంచి చదువుతున్నా. ఈరోజు చదివి ఆ పుస్తకాన్ని మొత్తం కంప్లీట్ చేసిన ఒక నెల రోజులకి మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవండి, మళ్ళీ ఎక్స్పీరియన్స్ మారిపోద్ది. ఎందుకంటే ఏ నిమిషం ఎప్పుడు ఏ క్షణంలో మనం ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటామో తెలియదు.
ఆ టైంకి అలా ఖచ్చితంగా ఆ పుస్తకం ఓపెన్ చేయగానే రైట్ నో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మీ మైండ్ దేన్ని శోధిస్తుందో అది ఖచ్చితంగా వస్తుందండి అందులో, ఖచ్చితంగా వస్తుంది అందులో. సో అంత అద్భుతమైనటువంటి పుస్తకం. అందుకే అది తెలిసే నేచర్ నిజంగా సార్ ప్రకృతి అన్నట్టు భిన్నంగా ఆలోచించని రివర్స్లో కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, మనలో చాలా మందికి స్కూల్కి వెళ్ళంగానే ఒకటి నేర్పిస్తారండి. ఏంటి చెప్పండి? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ అన్నది అవునా కాదా? సో ఆ క్రమశిక్షణతో వాళ్ళెవరో వెళ్ళారు, మధ్యలో దూరారు, మనం కూడా దూరేస్తాం, అయిపోయింది. కానీ 100 మంది దూరినా ఒక్కడు సపరేట్గా లైన్లో వెనుక అప్పుడు నేను ప్రత్యేకంగా గుర్తిస్తారా లేదా? సో అలా ఇప్పుడు మనం భిన్నంగా ఆలోచించి ప్రశాంతంగా నిదానంగా ఆరాంగా ఎక్కడికి పోదండి, అందరికీ భోజనం ఉంటుంది. ఒక్కొక్కరుగా లేచి ఇప్పుడు భోజనానికి వెళ్ళంగానే అందరు టక్క చైర్లు లేపేస్తారు. అక్కడి నుంచి ఫస్ట్ రోలు ఒక్కొక్క రోల్ వేసుకుంటూ హ్యాపీగా నిదానంగా ఆరాంగా కిందకి వెళ్ళేసి ప్రశాంతంగా మనతో మనం ఉండి భోజనం చేసి వస్తే దాని స్థితే వేరుంటుందండి. సో ప్రశాంతంగా నిదానంగా అందరూ కిందకి వెళ్ళి మిడిల్లో లంచ్ రెడీగా ఉందండి. కరెక్ట్గా టైం ఎంత సార్? 45 మినిట్స్ లోపల మనం అందరం భోజనం చేసి వద్దాం. కింద భోజనం అయిపోయిన వెంటనే అందరం ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి ధ్యానంలో కూర్చుందాం. ఎవరు బయటికి వెళ్ళకుండా, ఎవరు మాట్లాడకుండా ధ్యానంలో ఉన్న కూర్చుందాం. ఆరు మన దగ్గర ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకం అనేది చదువుతూ ఉందాం. ఓకే, అయిపోయిన వెంటనే అంటే కింద అక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఎవరికి వాళ్ళు దయచేసి పైకి వచ్చేసి సో దట్ ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకోవచ్చు, భిన్నంగా నుంచి బుక్ చదవచ్చు. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరగడానికి అన్నదానం కోసం జలాది కోటేశ్వరరావు కవిత గారు, టేకలపల్లి శ్రీనివాస్ శాంతకుమారి గారు దంపతులు, వీరందరూ వారొకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఈరోజు మన కార్యక్రమానికి అన్నదాతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించినందుకు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. మన కడతాల్లో ఎంత అసలు నోరు నొప్పి లేకుండా చెప్తారు, అన్నం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి మెతుకు మీద మనకి రాసి ఉంటుంది అంటారు. ఒక్కొక్కరిగా నిదానంగా వెళ్ళండి దయచేసి. సో ఎవ్వరు కూడా భోజనంని వేస్ట్ చేయొద్దు. మీకు ఎంత కావాలో అంత పెట్టించుకోండి. 10 సార్లు వెళ్ళినా మన దాంట్లో పెడతారు హ్యాపీగా. సో దయచేసి పెట్టించుకొని తినలేక వేస్ట్ చేయొద్దు, తినేటప్పుడు మాట్లాడొద్దు, తిన్నాక కూడా మాట్లాడొద్దు. ప్రశాంతంగా తినేసి వచ్చి హ్యాపీగా ఇక్కడ కూర్చొని ధ్యానం లేదా పుస్తకం చదవండి. థ్యాంక్ యూ మాస్టర్.